ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినమంతా మిమ్ములను మీ కుటుంబాలను పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా దేవుడు తానే తన రక్తకోటలో భద్రపరిచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కాపుదలనిచ్చి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యాన వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వ్రాయబడి ఉన్నది. ప్రతి మనిషికి డబ్బు ఎంతో అవసరమే, కానీ దానిని మనం వాడుకునే విధానాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. అన్ని సందర్భాలలో అది కీడుకి మూలము అని కాదు, కానీ దైవ జ్ఞానముతో మన జీవితాలలో నష్టము కలుగకుండునట్లుగా, దాని ద్వారా ఎటువంటి హాని కలుగకుండునట్లుగా దైవ కృప పొంది మనము నడుచుకొనటానికి పరిశుద్ధ దేవుడు సహాయం చేస్తారు. దేవునికి అప్పగించుకొనిన నాడు ఒక వ్యక్తి, లోబి అయినటువంటి ఒక వ్యక్తి, డబ్బు తన సమస్యలన్నిటినీ పరిష్కరించునని అనుకుంటాడు. అన్యాయముగా సంపాదించిన డబ్బు నీకు సమాధానం ఇవ్వదు ప్రియ సహోదర సహోదరి. దానికి ప్రతిగా అది అనవసరమైన ఇబ్బందులను తెచ్చిపెడుతుంది అని మరవకూడదు. ఓ మంచి మాట హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనములో, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ల మట్టుకు దానిని నిలుపుకొనును అని కూడా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తన చేతి కష్టార్జితమును తినుట అతనికి ఆశీర్వాదముగా ఉన్నప్పుడు, ఇతరుల చేతి కష్టార్జితమును తినుట శాపముగానే ఉండును కదా. ఆ మనుషుడు ఎల్లప్పుడూ సంతోషమును కోల్పోయిన వానిగా ఉంటాడు. మరి నీ జీవితము దేవుని సంతోషముతో నిండి ఉన్నదా? దేవుని సమాధానముతో నిండి ఉన్నదా? లేక సమాధానము లేక పైకి సమాధానముగా ఉన్నట్లే ప్రవర్తిస్తూ అంతరంగములో నెమ్మది లేని స్థితిలో నడిపించబడుతున్నావేమో ఒకసారి పరిశీలించి పరీక్షించుకొనినట్లయితే ప్రియులారా, ఈ కడవరి దినాలలో సాతాను అనేకుల జీవితాలలో ధనాపేక్ష అనేటువంటి ఆత్మ ద్వారా ఆత్మీయ జీవితములో వారు చల్లారిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అపవాది తంత్రాలను గుర్తెరిగిన వారమై ఐశ్వర్యవంతుడైనటువంటి యేసయ్య సహాయాన్ని కోరుకుంటూ దైవ చిత్తానుసారమైనటువంటి ధనము ద్వారా కుటుంబాలు దీవింపబడినట్లుగా ప్రభువునకు అప్పగించుకుందుముగాక. ప్రార్థన. ప్రేమస్వరూపి కనికరములు గల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. మీ రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో మీ ఆశీర్వాదము ద్వారా ఐశ్వర్యమును, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సంతోషమును, సమాధానమును పొందుకునేటట్లుగా కృపనివ్వండి. దైవ చిత్తానుసారమైనటువంటి రీతిగా ప్రతిదీ వాడుకొనటానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. స్తోత్రం. ఏ ఒక్కరు కూడా ధనాపేక్షకు లోనై కీడులో పడి అపవాది హస్తములో చిక్కుకొనకుండా కాపుదలను గ్రహించి దైవ కృపచేత ఒక్కొక్కరిని మెలకుతో నడిపించి నీ రాజ్యమునకు సిద్ధపరచుమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.